హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను మా చిన్న బాబు బర్త్డేకి పినాటా చాక్లెట్ సర్ప్రైజ్ ఎలా చేశాననేది ఈ వీడియోలో చూస్తున్నాను. చేయి కొట్టుకునేవారు ఇక్కడ చూసుకుంటా నేను చేయబెట్టిన ఇప్పుడు అయితే యాక్చువల్గా పినాటా కేక్ కోసం అనేసి మౌల్డ్స్ సపరేట్గా దొరుకుతాయి. దానికోసం నేనైతే చాలా ట్రై చేశాను. సో నాకు ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా నేనైతే ఇలా బాల్తో ప్లాన్ చేశాను అనమాట. చీప్ అండ్ బెస్ట్లో ఈజీగా అయిపోతుందని. ఎలాగూ ఇంట్లో చేస్తే ఒక్కసారి చేస్తే సర్ప్రైజ్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ చేయలేం కాబట్టి ఒకవేళ మౌల్డ్ తెచ్చుకున్నా కానీ వేస్టే అవుతుంది. సో ఇలా బాల్తో అయితే ట్రై చేశాను, చాలా చాలా బాగా వచ్చింది. దీనికోసం అనేసి నేను మోర్డే మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను అనమాట. అంటే మనం డైరీ మిల్క్ తింటుంటాం కదా, అలాంటి చాక్లెట్ కాంపౌండ్ అనమాట. సో ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది, మనకు పినాటా సర్ప్రైజ్కి సరిపోతుంది అనమాట. కొంచెం అయితే మిగిలింది. దీంట్లోనే డార్క్ కాంపౌండ్ ఉంటుంది, అలాగే వైట్ కాంపౌండ్ కూడా ఉంటుంది. సో ఇవి మనకి ఎక్కడైనా కానీ బయట షాప్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో ఇంకా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. వైట్ చాక్లెట్ అంటే ఏం లేదు, మనం మిల్కీ బార్ తింటాం కదా, అదే అనమాట. అంటే దీనిలో బటర్ ఇంకా మిల్క్ పౌడర్, షుగర్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను బాల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇవాళ అయితే నేను మిల్క్ కాంపౌండ్తో తయారు చేద్దాం అనుకుంటున్నాను పినాటా సర్ప్రైజ్. దీన్ని చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద ముక్కలుగా ఉంటే ఇది కరగడం కొంచెం లేట్ అవుతుంది, అలాగే చిన్న చిన్న ఉంటల్లాగా ఉండిపోతాయి. దీన్ని ఇలా చాప్ చేసుకోవచ్చు, లేదంటే తురుముకోవచ్చు అనమాట. సో మనకి ఈ చాక్లెట్ కాంపౌండ్స్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బటర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఉంటే కానీ సరిపోతుంది. మిల్క్ కాంపౌండ్లో మనకి మిల్క్ పౌడర్, అలాగే కోకో పౌడర్, షుగర్ యాడ్ చేస్తారు. మనకి ఈ కాంపౌండ్ వల్ల చాలా ఎక్కువ చాక్లెట్స్ వస్తాయి. బయట మార్కెట్స్లో కొన్న దానికన్నా చాలా రీజనబుల్ ప్రైస్లోనే చాక్లెట్స్ ఎక్కువగా వస్తాయి. సో ఇలా ఒక గిన్నె తీసుకొని దానిలో అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా వేడెక్కాలన్నమాట. దీని ఆవిరికి చాక్లెట్ అంతా కూడా కరుగుతుంది. సో దీనిపైన మనము ఇంకొక బౌల్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా కానీ చాక్లెట్ని డైరెక్ట్ ఫ్లేమ్కి పెట్టకూడదు, అది మాడిపోతుంది. సో ఇలా డబుల్ బాయిల్ మెథడ్ ద్వారా మనం దాన్ని కరిగించుకోవాలి. దీనిపైన అలా మనం బౌల్ పెట్టినట్టయితే అది వేడికి ఆవిరిలాగా వచ్చి చాక్లెట్ అనేది చక్కగా కరుగుతుందనమాట. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత చాక్లెట్ పీసెస్ అన్నీ కూడా ఈ బౌల్లో వేసుకోవాలి. చిన్న చిన్న చాక్లెట్స్ ఇస్తేనే పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటిది మనం ఒక ఫుట్బాల్ సైజ్ చాక్లెట్ బాల్ ఇచ్చామంటే ఇంకా వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఒక రేంజ్లో ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లస్ మనం దీన్ని పగలగొట్టినప్పుడు లోపల ఇంకా ఏం సర్ప్రైజ్ ఉంటుందని వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళ బర్త్డే రోజు ఇలాంటి గిఫ్ట్స్ మనము తయారు చేసి ఇచ్చినట్టయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట మార్కెట్స్లో కూడా మనం పర్చేస్ చేయొచ్చు, కానీ మనకి ప్రైస్ డిఫరెన్స్ చాలానే ఉంటుంది. అలాగే మన చేతులతో మనం తయారు చేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఉంటుంది. సో చూసారు కదా, నేనైతే దీన్ని బాగా వాష్ చేసి ఒకసారి మంచిగా తుడుచుకొని దాంట్లో కరిగినటువంటి చాక్లెట్ని అంతా కూడా వేస్తున్నాను. సో ఈ కరిగించుకున్నటువంటి చాక్లెట్లో ఎయిర్ బబుల్స్ కానీ ఎలాంటి చిన్న చిన్న చాక్లెట్ ఉంటలు కానీ ఏమీ లేకుండా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. తడి అనేది అస్సలు ఉండకూడదు. ఆ బాల్కి కానీ ఏదైనా మౌల్డ్ యూస్ చేసినా తడి అనేది ఉండకూడదు, దానికి స్టిక్ అయిపోతుంది చాక్లెట్ అనేది. ఎలాంటి ఆయిల్ కానీ ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి క్లీన్ అండ్ డ్రైగా ఉన్నటువంటి ఈ బాల్ మౌల్డ్లో నేను వేసేసుకుంటున్నాను. దీన్ని మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఒక దగ్గర పల్చగా ఒక దగ్గర లావుగా అలా ఉన్నట్టయితే లావుగా ఉన్న దగ్గర చాక్లెట్ చాలా చక్కగా ఉంటుంది, కానీ పల్చగా ఉన్న దగ్గర అయితే క్రాక్స్ వస్తాయి, కొంచెం విరిగిపోయేటటువంటి అవకాశం ఉందన్నమాట చాక్లెట్. సో వీలైనంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ఈవెన్గా ఉండి ఎక్స్ట్రా చాక్లెట్ ఏదైనా ఉంటే ఆల్రెడీ కరిగించుకున్నటువంటి బౌల్లోకి వంపేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొక హాఫ్ బాల్లోకి కూడా సేమ్ ఇలాగే చాక్లెట్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి వీటి రెండింటిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సమ్మర్లో అయితే ఎక్కువగా కరిగిపోయే అవకాశం ఉంది. ఇది ఎలాగో వింటరే కాబట్టి తొందరగానే ఫ్రీజ్ అయిపోతుంది. జస్ట్ 5 to 10 మినిట్స్లో చక్కగా గట్టిపడిపోతుంది. అయితే ఇక్కడ మనము బాల్ ప్లాస్టిక్ది కదా, వేడివేడి చాక్లెట్ వేస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు. ఇది అస్సలు వేడిగా ఉండదు. చాక్లెట్ మిశ్రమం అనేది గోరువెచ్చగా కన్నా కూడా ఇంకా తక్కువగానే వెచ్చగా ఉంటుంది అంతే. సో మనం వేడిది వేసినా కానీ ఏం పర్లేదు అనమాట. ఇప్పుడు కొంచెం సేపు డ్రై అయిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా కొంచెం పల్చగా అనిపిస్తే ఫ్రీజర్లోంచి తీసి నేను ఇంకా అక్కడక్కడ పల్చగా అనిపించిన దగ్గర ఇంకా కొంచెం చాక్లెట్ అనేది అప్లై చేస్తున్నాను. మీ దగ్గర స్పాచులా లేకపోతే ఇలా ఫింగర్తో అయినా కూడా అప్లై చేయొచ్చు.
సో మళ్ళీ ఇంకొక 20 మినిట్స్ తర్వాత చూసారు కదా చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడు బాల్కున్నటువంటి అంచులన్నిటిని కూడా క్లీన్ చేశాను చాకుతో అనమాట. అది వీడియో అయితే క్లిప్ మిస్ అయిపోయింది. సో లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ నైఫ్తో అంచుల్ని లైట్గా కదిలించామంటే ఈజీగా ఊడొస్తుంది అనమాట. సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ ఏమైనా చిన్న క్రాక్స్ ఉన్నా కానీ పర్లేదన్నమాట. మళ్ళీ మనము సేమ్ అదే చాక్లెట్ మిశ్రమంతో దీన్ని స్టిక్ చేయొచ్చు. సో ఇంకొక హాఫ్ బాల్ మౌల్డ్ కూడా తీసుకొచ్చాను అనమాట. లైట్గా ఇలా ట్యాప్ చేసి ఓపెన్ చేస్తే కొంచెం క్రాక్ వచ్చి పడిపోయింది. సో చూసారు కదా ఎక్కడైనా పల్చగా ఉన్నా కానీ లేదంటే కొంచెం ఎక్కువగా మనము ట్యాప్ చేసినా కానీ ఇలా విరిగిపోతుంది. బాల్లో అయితే ఎలాంటి చాక్లెట్ కూడా అంటుకోలేదన్నమాట. సో చూసారు కదా ఇది లైట్గా క్రాక్ వచ్చింది, ఏం పర్లేదు. మళ్ళీ ఈ మెల్టెడ్ చాక్లెట్ని మనము గమ్లాగా యూస్ చేసుకొని అతికించుకోవచ్చు. చక్కగా అతుకుతుంది. కొంచెం ఓపిక కావాలన్నమాట. చాలా చక్కటి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే మనం తయారు చేసి ఇవ్వచ్చు. కొంచెం ఓపిక ఉంటే పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదా ఇలా పెట్టిన తర్వాత నేను మళ్ళీ దాని లోపల సైడ్ కూడా ఫింగర్తో మంచిగా అప్లై చేశాను అనమాట. లోపల మన ఇష్టము ఏదైనా కానీ సర్ప్రైజ్ పెట్టుకోవచ్చు. సర్ప్రైజ్ గిఫ్ట్స్, టాయ్స్, ఇంకా చాక్లెట్స్. అంటే కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, హస్బెండ్, అలా అయితే మనము కార్ కీస్, ఇంకా మొబైల్, అలా ఏదైతే మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారో అదైతే దాని లోపల పెట్టవచ్చు అనమాట. ఇంకా ఏదైనా గోల్డ్ ఐటమ్ అలా మీరు ఏది గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అది ఈ పినాటా చాక్లెట్ సర్ప్రైజ్ బాల్లో పెట్టేసేయచ్చు. సో దీన్ని ఇంకా కొంచెం డెకరేటివ్గా చేయాలనేసి కేక్కి కింద మనకి ఇది వస్తుంది కదా షీట్, దానిపైన నేను స్టిక్ చేయడానికి మెల్టెడ్ చాక్లెట్ పెట్టి ఇలా స్టిక్ చేశాను అనమాట. అది ఇంకా కొంచెం అతుకులుగా అనిపిస్తుంది. దానికోసం అనేసి నేను చుట్టూ డెకరేటివ్ రిబ్బన్ని పెట్టేసి ఇంకా కేక్ పైన వస్తుంది కదా ఎలాగో హ్యాపీ బర్త్డే స్టిక్, అది పెట్టేశాను అనమాట. ఏమో శ్రేయాన్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. యాక్చువల్గా నేను బర్త్డే కోసం తెచ్చినటువంటి టాయ్ అయితే ఇందులో పట్టదు. సో అన్ని చాక్లెట్స్ వేసి ఇచ్చాను. జస్ట్ వాళ్ళు ఆ బాల్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అది పగలగొట్టి దాన్ని తింటూ చాక్లెట్ షేర్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దండి.